హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకరం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు చివరి దశకు వచ్చేసింది, ఫినాలే వరకు. అందరూ వాళ్ళ యొక్క బిగ్ బాస్ జర్నీని చూసుకొని చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈ ఆనంద క్షణంలో ఒక విషాదం ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. ఉన్న ఆరుగురులో ఐదు మంది మాత్రమే టాప్ 5లోకి వెళ్ళిపోతారు, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఆ ఎలిమినేషన్ ఎవరు అవబోతున్నారు, ఎవరు ఆ క్యాండిడేట్ అని చూసుకుంటే, మనం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనకు అఫీషియల్ ఓటింగ్ ఎలాగ తెలియదు. మనము అఫీషియల్ ఓటింగ్ తెలియదు కాబట్టి అన్అఫీషియల్ ఓటింగ్స్ వెబ్సైట్లో చూసుకుంటాం చూడ, అవి మాత్రమే చూసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ వేసే ఫ్యాన్స్ ఇక్కడ వేస్తారు, మనం అక్కడ చూసుకోలేము, ఇక్కడ చూసుకుంటాం. మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎవరికి ఎంత వస్తున్నది. సో ఇది అంత నమ్మదగ్గనే కాదని చెప్పుకోలేము. ఎవరైనా ఫ్యాన్సే ఎక్కడైనా వేస్తారో మనకు తెలిసిపోతుంది పర్సంటేజ్ ఎవరికి ఎన్ని వస్తున్నాయి అనేది. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే లీస్ట్లో ఉన్నది ప్రియాంకనే ఈ వారం మిడ్ వీక్ ఎవిక్ట్ అయిపోతుంది అని అందరూ అనుకుంటున్న విషయం, అది అందరికి తెలిసిన విషయమే. ప్రియాంక కాకపోతే ఎవరు అనేది కూడా ఒకటి ఉంది. అంటే అర్జున్కి ఆ ఛాన్స్ ఉండే వెళ్ళడానికి, కాకపోతే అతను ఫినాలేకి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి అర్జున్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకా రిమైనింగ్ నలుగురు పల్లవి, ప్రశాంత్, శివాజీ, అమర్ అండ్ యావర్, ఈ నలుగురుని ఎలిమినేట్ చేయడానికి అసలు వీలలేదు. వాళ్ళు ఎందుకంటే టాప్లో ఉన్నారు ఓటింగ్లో, వాళ్ళు ఎలిమినేట్ చేసే ఛాన్సే లేదు. సో ఖచ్చితంగా ప్రియాంకనే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వచ్చేది ప్రియాంకనే. దీని తర్వాత టాప్ ఫైవ్లో ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ 5లో నుంచి కూడా ఎలిమినేషన్ అవుతారు. రోజుకోరు బయటకు వచ్చా ఉంటారు కదా, రోజుకోనికి లేదు, ఖచ్చితంగా 1 డేలోనే మ్యాక్సిమం 3 వచ్చేస్తారు బయటికి. అది ఎవరంటే ఆ టాప్ 5లో ఫస్ట్ బయటకు వచ్చేది మాత్రం అర్జున్. ఫినాల్కి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. కాకపోతే ఫినాల్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఈక్వల్. దాంట్లో మళ్ళీ ఓటింగ్ పరంగా తక్కువ ఓటు వచ్చిన వాళ్ళని బయటకు పంపిస్తారు. ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేది అర్జున్ టాప్ 5లో నుంచి, మిగిలింది టాప్ 4. ఆ టాప్ 4లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఫైనల్ దాకా ఉంటారు, టాప్ 2 వరకు ఉంటారు, టైటిల్ విజేత ఎవరు, టాప్ 4లో బయటికి ఎవరు వచ్చేది అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి దయచేసి, ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వచ్చేది మాత్రం ప్రియాంకనే, అంతే. సో ఇంకొక విషయం, మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, పల్లవి ప్రశాంత్కి ఓట్స్ పడట్లేదు అని చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి. దయచేసి దాని గురించి చూసుకోండి ఒకసారి. కాల్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండండి, ఎప్పుడైనా కానీ అది అవ్వచ్చు. మీరు అవ్వట్లేదని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా. బిగ్ బాస్ టైటిల్ విజేత ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ మాత్రమే కావాలి. ఈ హిస్టరీ మొత్తం క్రియేట్ చేయాలి మనం. బిగ్ బాస్ హిస్టరీలోనే కామన్ మ్యాన్ టైటిల్ గెలవడం ఇదే ఫస్ట్ సారి అవుతుంది, అందులో మీరు కూడా భాగం కండి, ఓకేనా. పల్లవి ప్రశాంత్కి ఓటేయండి. జై రతి బుడ్డ, రైట్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. జై హింద్.